సో యా గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద హ్యాండ్స్ ఆన్ సెషన్. ఈరోజు ఎస్కేఎల్ లో వన్ ఆఫ్ ద లాస్ట్ టాపిక్స్ మిగిలిపోయింది, ట్రాన్సాక్షన్స్. సో అది చూసేద్దాం. సో ఇదే సేమ్ టేబుల్ మంది. సో ఏం చేద్దామంటే ఒకసారి అప్డేట్ రాయడం మీకు ఎట్లా తెలుసు. ఇప్పుడు నేను అప్డేట్ రాశానంటే ఆటోమేటిక్గా అప్డేట్ ఎంపీ సెట్ ఒక చిన్న అప్డేట్ రాద్దాం. సెట్ సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు మన రాకేష్ మేనేజర్ కదా, తనది ఒక 180 చేద్దాం. సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 180 వేర్ లాస్ట్ నేమ్ is equals to Rakesh. Location designation equals to manager. సో ఈ రికార్డ్ని మనం అప్డేట్ చేద్దాం. అది కమిట్ వితౌట్ ఎనీ కమిట్ మనం వేరే ట్యాబ్లోకి వెళ్ళి అది వేరే సెషన్ అయిపోతుంది కదా. సో ఆ వేరే సెషన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. కమిట్ ఇవ్వకుండా చెక్ చేస్తే అన్ని సెషన్స్లోని అంటే ఇది ట్రాన్సాక్షన్ కాదు కదా, మనం బిగిన్ ట్రాన్సాక్షన్ చేయకుండా రెగ్యులర్గా చేస్తుంటే కమిట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ కమిట్ అని చెప్పుకున్నాం కదా. ఆటోమేటిక్ కమిట్ అంటే అక్రాస్ ఆల్ ద సెషన్స్, అక్రాస్ ఆల్ ద యూజర్స్, వన్స్ వీ ర్యాన్ దిస్ క్వెరీ అందరికీ కనిపిస్తుందని కదా ఆ చేంజ్. సో ఒకసారి చేద్దామా. సో అప్డేట్ అయిందంట. సో ఒకసారి ఈ సెషన్లోనే చెక్ చేద్దాం రాకేష్ శాలరీ 180 అయిందో లేదో. సో రాకేష్ శాలరీ 190 నుంచి 180 అయితే అప్డేట్ అయింది. సో అదే మనం ఒకసారి వేరే సెషన్కి వెళ్ళి చెక్ చేద్దామా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన డేటాబేస్ ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఎంప్లాయీ ఈఎంపీ డీటెయిల్స్. సో ఈఎంపీ ఫ్రమ్ ఈఎంపీ ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. మన రాకేష్కి అప్డేట్ అవ్వాలి కదా యాక్చువల్లీ. సో అయ్యింది. సో ట్రాన్సాక్షన్ లేకుండా ఇట్లా అయింది. ట్రాన్సాక్షన్ పెడదాం ఒకసారి. ఓకే, బిగిన్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ఇది ఒకసారి రన్ చేద్దాం. బిగిన్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ట్రాన్సాక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మనం అప్డేట్ చేద్దాం. మళ్ళీ రాకేష్నే 190కి మార్చుదాం ఒకసారి. సో రాకేష్ని 190కి అప్డేట్ చేద్దాం. ఏమవుతుంది, వితౌట్ కమిట్ ఎట్లుంది, విత్ కమిట్ ఎట్లుంది అన్నది ఒకసారి చూద్దాం. అప్డేట్ అయిందని చెప్తుంది. సో ఒకసారి రాకేష్ అని ఈ పేజ్లో మనం సెలెక్ట్ చేసి చూద్దాం. అది 190 అయితే అప్డేట్ అవ్వాలి, కానీ వేరే సెషన్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని మనం చూస్తే రాకేష్కి 190 ఉండద్దు, ఎందుకంటే మనం కమిట్ చేయలేదు. ట్రాన్సాక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ. ఓకే, అండ్ ట్రాన్సాక్షన్ ఇంకా నువ్వు ఎండ్ చేయలేదు. ఎండ్ ఇక్కడ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఐదర్ నువ్వు కమిట్ అయినా కొట్టాలి, లేదా రోల్ బ్యాక్ అయినా కొట్టాలి. కట్టకుండా నీకు ఎందుకు కనిపిస్తుంది, అప్డేట్ ఎందుకు కనిపిస్తుంది అంటే నువ్వు కరెంట్ సెషన్లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉన్న క్యాషే వల్ల కానీ దేని వల్ల కానీ కనిపిస్తుందని అనుకో. సో పక్క సెషన్కి వెళ్ళి చూస్తే 190 ఉందా లేదా చూడండి. రాకేష్కి ఉందా. సో రాకేష్కి ఇంకా అప్డేట్ అవ్వలేదు 190కి. ఎప్పుడు అవుతుంది ఇక్కడ ఇంకా 190 చూపిస్తుంది కదా చూడండి. రాకేష్కి ఇక్కడ 190 చూపిస్తుంది, అక్కడ చూపించట్లే. ఎప్పుడు మరి అక్రాస్ అన్ని టేబుల్స్కి ఎప్పుడు కనిపిస్తుంది, అక్రాస్ అన్ని సెషన్స్కి అన్ని యూజర్స్కి ఎప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడైతే కమిట్ కొడతామో ఆ ట్రాన్సాక్షన్ని బ్యాక్ ఎండ్లో కమిట్ పడిపోయి స్టాంప్ పడిపోయి ఓకే రాకేష్ అప్డేట్ అయిపోయాడు. ఇప్పుడు అక్రాస్ ఎక్కడ చూసుకున్నా మనకి రాకేష్కి 190 కనిపించాలి అని వస్తుంది. సో ఇప్పుడు పక్క సెషన్కి వెళ్ళి చూసినా రాకేష్ అన్నవాడిది 190 అన్నది అప్డేట్ అయింది, అవునా. సో వన్స్ నువ్వు గుర్తుపెట్టుకో, కమిట్ చేసావు అంటే ట్రాన్సాక్షన్ ఎండ్ అయిపోయింది. సో ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఐదర్ యూ రైట్ ఏ కమిట్, రన్ ఏ కమిట్, ఆర్ యూ రన్ ఏ రోల్ బ్యాక్. ఐదర్ ఏదో ఒక్కటి రన్ చేసిన ట్రాన్సాక్షన్ ఎండ్ అయిపోయినట్టు. నువ్వు కమిట్ చేసిన ట్రాన్సాక్షన్ మళ్ళీ రోల్ బ్యాక్ చేయలేవు, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, సో సేమ్ మళ్ళీ ఇదే చేద్దాం. 180ని మళ్ళీ ఒక కొత్త ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ స్టార్ట్ చేశాక 180 మళ్ళీ దీన్ని 180 చేద్దాం, బ్యాక్ టు 180 రాకేష్ని. ఓకే, సో అట్లానే ఇంకొక అబ్బాయి ఎవడో ఒకటి తీసుకుందాం. ఎవరు ఉన్నారు, ఇంకొక అబ్బాయిని కానీ ఎవరో ఒకరిని తీసుకొని వాళ్ళది కూడా ఒక సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కింద పెట్టుకుందాం. హరీష్ 50 ఉన్నవాడిని 60 చేద్దాం. వీడికి తగ్గించాం కదా, ఆడికి పెంచుతున్నాం అనుకుందాం. ఓకే, సెట్ సాలరీ ఇద్దరిది ఒకేసారి జరగాలి. ఓకే, అట్లా అనుకుందాం. ఓకే, సో లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు హరీష్ అండ్ ఎందుకు డెసిగ్నేషన్ పెడుతున్నారో హరీష్ ఒకటి పెట్టి సరిపోతుంది అంటే వేరే హరీష్ ఎవడైనా మన దాంట్లో లేడు, బట్ ఇన్ కేస్ బై ఛాన్స్ ఉంటే క్లియర్నర్ కదా, క్లియర్నర్ అని పెట్టాం. సో ఎన్ఆర్ యా. సో ఇప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసాం కదా.
యా. సో స్టార్ట్ చేశాక మనం మధ్యలో ఒక సేవ్ పాయింట్ కూడా పడదాం. సేవ్ పాయింటే కదా దాని పేరు. ఓకే. సో అప్డేట్ చేశాను అండ్ సేవ్ పాయింట్ క్రియేట్ చేద్దాం. థింగ్ ఈజ్ లైక్ స్నోఫ్లేక్ లో మనకి సేవ్ పాయింట్ అన్న ఆప్షన్ ఉండదు. ఓన్లీ 3 కమాండ్స్ మాత్రమే. సిన్స్ మనం స్నోఫ్లేక్ ఇంటర్ఫేస్ వాడుతున్నాం కాబట్టి మీకు అది చూపించడానికి అవ్వట్లేదు కరెంట్లీ. సో ప్రస్తుతానికైతే కమిట్ చూసారు కదా. సో రోల్ బ్యాక్ కూడా ఒకసారి చూసేద్దామా. కరెంట్లీ ఒకసారి వేరే సెషన్లో మన ఇక్కడ ఎంత ఉంది, 180 ఉంది రాకేష్ది. ఇక్కడ ఎంత ఉంది, 190 ఉంది. సో లెట్స్ డూ వన్ థింగ్, కమిట్ చేసేద్దాం ప్రస్తుతానికి జరిగిన చేంజెస్ ఏమన్నా ఉంటాయి. సో అక్రాస్ ఆల్ ద పేజెస్ సేమ్ డేటా ఉన్నట్టు. సో ఇప్పుడు చూద్దాం 190 ఉంటుంది, సారీ 180 ఉంది కదా. సో సేమ్ అదే 180 ఇక్కడ రావాలి. సో యా 180 అక్రాస్ థింగ్స్. సో ఏం చేద్దాం అంటే ఒకసారి దీన్ని 190 చేసేసి మనం రోల్ బ్యాక్ చేద్దాము. మనం బిగిన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయకుండా చేసాం కాబట్టి సో బిగిన్ ట్రాన్సాక్షన్ ఒకసారి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి ఇప్పుడు దీని ఇప్పుడు కరెంట్లీ 190 ఉంటుంది అనమాట. 190 అక్కడ కూడా 190 ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో 190 కదా, సరిపోయిందా. సో ఇప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసాం కదా. సో స్టార్ట్ చేసినాక మనం 190ని 180కి అప్డేట్ చేయబోతున్నాం. రైట్, 190 కదా ఉంది ఎర్లియర్, 190ని 180కి అప్డేట్ చేయబోతున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది 180 అని అప్డేట్ అయిపోయింది, బట్ కమిట్ చేయలేదు అండ్ రోల్ బ్యాక్ చేయలేదు. రైట్, అందుకని ఇక్కడ మీకు ఇంకా 190 కనిపిస్తుంది వేరే పేజ్లో. అండ్ యూ విల్ డూ వన్ థింగ్, వీ విల్ రోల్ బ్యాక్. కమిట్ కాదు ప్రస్తుతం, రోల్ బ్యాక్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో 190 అక్కడికి రోల్ బ్యాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా ఈ సెషన్లో సో ఇక్కడ కూడా 190 కనిపిస్తుంది అనమాట. ఓకే. సో కమిట్, రోల్ బ్యాక్, బిగిన్ వీటి గురించి చూసారు కదా. సేవ్ పాయింట్ వాడాలంటే మీరు వేరే ఇంజన్ ఏమన్నా వాడుతూ ఉంటే అక్కడ ట్రై చేయండి, పని అయితే చేస్తుంది. బట్ చూసుకోండి, కొన్ని డైలాగ్స్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. బట్ ఓవరాల్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోవాలి కదా. రేపొద్దు నేను ఎవడైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పగలిగేలా ఉండాలి. సేవ్ పాయింట్ అంటే ఏంటి అంటే, నేను స్నోఫ్లేక్ చెప్తున్నా కదా అని కవర్ చేయకుండా అయితే ఉండకూడదు. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ దిస్ సెషన్. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బై.